నంద్యాల జిల్లా వ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా సోమవారం నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా సోమవారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని విద్యానగర్ క్రాంతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకుడు ఫిరోజ్ పాల్గొన్నారు. మహిళలు ప్రదర్శించిన కోలాటం పలువురిని ఆకర్షించింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎన్ఎండి ఫిరోజ్ ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈరోజు శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా మన నంద్యాల జిల్లా తెలుగుదేశం జనరల్ సెక్రటరీ ఫిరోజ్ గారు రావడము మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. సో అలాగే విద్యానగర్, కాంతినగర్, బొమ్మల సత్రం, మూలసగరంలోని కాదు భక్తులందరూ ఇక్కడికి వచ్చేసి ఈ పూజా కార్యక్రమాలు, అన్నదాన వితరణ అంతా జయప్రదం చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నంద్యాల చిత్తలూరి వారి వీధిలో వెలిసిన శ్రీకృష్ణ భజన మందిరం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా సోమవారం నిర్వహించారు. అర్చకులు సుధీంద్రాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కృష్ణ అంటే కష్ట పరిహారము అని అంటాడు. అటువంటి నిరంతరం కృష్ణ అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు. ఎవరైతే అనన్యమైనటువంటి భక్తితో కృష్ణుణ్ణి స్మరించుకుంటారో వాళ్ళు నా యొక్క భక్తులై వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను అనేటటువంటి రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కృష్ణునికి దాసులై ఆ కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. దీంట్లో సందేహం అనేటటువంటిదే లేదు. నంద్యాల పొన్నాపురం గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా తలసేమియా చిన్నారులు మరియు గర్భిణీ మహిళల కోసం కోడూరు జగదీష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని కార్యక్రమం ప్రారంభించారు. పలువురు మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సామాజిక సేవ చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పిడతల సుధాకర్ పలువురు పాల్గొన్నారు. నంద్యాలలో మీరు చూస్తున్నారు, చాలా మంది ఇట్లానే యువకులు చాలా మంది ముందుకు వస్తున్నారు, బ్లడ్ క్యాంప్ పెడుతున్నారు. చాలా మందికి బ్లడ్ చాలా అవసరం ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు చాలా మంది పేషెంట్స్ బ్లడ్ లేకుండా చాలా మంది పేషెంట్స్ చనిపోతున్నారు. ఇట్లాంటి బ్లడ్ క్యాంప్ పెట్టే దానిలో బ్లడ్ చాలా మంది ఎవరు బ్లడ్ లేదు వాళ్ళందరికీ బ్లడ్ దొరుకుతుంది. అట్లానే ఇక్కడ వచ్చేసిన మన జనసేన సుధాకర్ అన్న కానీ, మన నాగార్జున కానీ, మన జగదీష్ వాళ్ళ టీం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు. కృష్ణాష్టమి సందర్భంగా 19వ వార్డులో తలేసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ కోసం అని చెప్పి ఈరోజు బ్లడ్ డొనేట్ ప్రోగ్రామ్ చేయదలిచినాము. ఈ ప్రోగ్రాంకి చేసిన మన ఎన్ఎండి ఫిరోజ్ అన్న గారికి, అలాగే సుధాకర్ అన్న గారికి, నాగార్జున అన్న గారికి, బుగ్గరాముడు అన్న గారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆలగడ్డ మండలం అహోబిలం ఇస్కాన్ ఆలయం నందు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ చంద్రకేశవ దాస్ మాట్లాడుతూ శ్రీకృష్ణ భగవానుకి విశేష పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ అహోబిలం తరపున ఇక్కడ మందిరంలో మార్నింగ్ 4:30 నుంచి కార్యక్రమాలు మొదలైనాయి. సో మార్నింగ్ 4:30కు మంగళహారతితో భగవంతుని సేవలు మొదలై, సో 8 గంటలకు దర్శనాహారతి, ఆ తర్వాత 12 గంటలకు మళ్ళీ రాజభోగ హారతి ఉంటుంది.
మహానంది మండలం యు బొల్లవరం మరియు బుక్కాపురం గ్రామాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బొల్లవరం గ్రామంలో చిన్నారులు శ్రీకృష్ణుని గొల్లబామ్మ వేషాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా బుక్కాపురం గ్రామంలో వేడుకలు నిర్వహించారు. మహిళలు శ్రీకృష్ణుని ప్రతిమను ఉంచి నృత్యం చేశారు. జై శ్రీకృష్ణ అంటూ స్మరించుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు. నమస్కారం. నేను మీ అజయ్ మైలారా. నేను మీ నిత్య గౌడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.